Today's topic is about semiconductor design linked incentive scheme. ఇది రీసెంట్గా న్యూస్లో ఉండే, ఎందుకంటే మిడ్ అప్రైజల్ ఇచ్చినారు. ఒక సెమీకండక్టర్ ఇండస్ట్రీని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, దాని మీద చాలా ఇచ్చేయాలి. దట్ ఈస్ అ హోల్ ఐడియా బిహైండ్ ఇట్. సో దీని మీద ఒక 4 to 5 పాయింట్స్ ఇంపార్టెంట్ మెయిన్స్కి, అవి మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఫస్ట్ గోల్ ఏంటంటే సెమీకండక్టర్ ఇంపోర్ట్స్ చైనా నుంచి తగ్గించుకోవాలి, అది ఫస్ట్. సెకండ్, ఈ ఇంపోర్ట్స్ మనం మామూలుగా బేసిక్గా డిఫెన్స్ ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాడుతున్నాం. దట్ షుడ్ నాట్ బి డన్. ఇండియా షుడ్ బి ఏబుల్ టు మ్యానుఫ్యాక్చర్ ఇట్స్ ఓన్ సెమీ కండక్టర్స్ అండ్ యూటిలైజ్ దోస్ సెమీ కండక్టర్స్ ఫర్ ద డిఫెన్స్ as well as ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏం చేసుకోవాలంటే సప్లై చైన్ని పెంచుకోవాలి మనం. వీ హ్యావ్ టు ఇంక్రీజ్ అవర్ సప్లై చైన్ విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ మార్కెట్, అండ్ వీ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ ద జీవీసీ గ్లోబల్ వాల్యూ చైన్లో మనం కూడా ఒక పార్ట్ అవ్వాలి. అది ఐడియా. ఇది ఒకటి. మనకి సెమీకండక్టర్ ఇండస్ట్రీ మీద పెద్ద అవగాహన లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే వీ షుడ్ బి ద హోస్ట్ ఫర్ అ గ్లోబల్ కాంపిటీషన్ ఆర్ అ గ్లోబల్ షోకేస్ వేర్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ ప్లేయర్స్ ఉన్న వాళ్ళందరూ ఇండియాకి వచ్చి ప్రజెంటేషన్స్ ఇస్తూ ఉంటుంటే మన వాళ్ళు కూడా ఆ ఇండస్ట్రీ నుంచి నేర్చుకుని, మన యూత్ కూడా మొత్తం అంతా అండర్స్టాండ్ చేసుకుని దే విల్ స్లోలీ బికమ్ పార్ట్స్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఆఫ్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ. సో దట్ షుడ్ బి ద గేమ్ ప్లాన్. సో ఈ స్లైడ్లో మనకి ఇంపార్టెన్స్ వచ్చేది ఏంటంటే ఇంపోర్ట్స్ నో, డిఫెన్స్ ఇంకా స్పేస్ సెక్టర్స్కి వాడకూడదు, సప్లై చైన్ పెంచుకోవాలి. యూ షుడ్ స్టార్ట్ హోస్టింగ్ డిజైన్ హౌసెస్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ ఆఫ్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్? మనకి ఎప్పుడు కూడా పెద్ద ఛాలెంజ్ ఫండింగ్, పైసలు రావు. సో లిమిటెడ్ రిసోర్సెస్, అదొక ప్రాబ్లం. అండ్ మన ఇండస్ట్రియల్ పాలసీ కూడా ఎప్పటి నుంచో ఉన్న ఇండస్ట్రీస్ మీద ఇంకా పాలసీ మేకింగ్ చేస్తారు, కానీ రాబోయే ఇండస్ట్రీస్ ఫ్యూచర్ మీద ఇండస్ట్రీస్ మీద పెద్ద పాలసీ మేకింగ్ జరిగినా సరే ఇంప్లిమెంటేషన్లో లెవెల్స్లో మనకు ప్రాబ్లం ఉంటుంది. సో మ్యాక్సిమం బెనిఫిట్ అండ్ లెస్ క్యాపిటల్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్స్ గురించి మనం ఆలోచించుకోవాలి. సో దిస్ పార్ట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యువర్ మెయిన్స్ ఫర్ రైటింగ్ అన్ ఆన్సర్. అండ్ సెమీకండక్టర్స్ R&D's లాంగ్ టర్మ్ పే ఆఫ్ ఈజ్ అ బిగ్ ప్రాబ్లం. సెమీకండక్టర్స్ ఇండస్ట్రీలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే పైసలు చాలా అవసరం పడుతుంది. ఫస్ట్ పాయింట్, ఎన్నాళ్ళకి ఇన్వేషన్ అవుతుందో తెలియదు. సో ఆ లోన్ తీసుకున్నా సరే దానికి ఇంట్రెస్ట్ కట్టే లోపల మన పని అంతా అయిపోతుంది. సో అందుకే సెమీకండక్టర్ ఇండస్ట్రీ పెద్దగా గ్రో కాకపోవడానికి కారణం అది. నెక్స్ట్, స్క్రూటినీ. అసలు పాలసీ లేదు, స్క్రూటినీ ఎక్కడికి వస్తుంది, రాదు. నెక్స్ట్, బెనిఫిషియరీ స్టార్టప్స్కి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఫండింగ్. మనకి ఒకప్పుడు మనకి ఇండియాలో డొమెస్టిక్ ఫండింగ్ లేకపోయినా సరే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ FDIs వచ్చేవి. కానీ సెమీకండక్టర్ ఇండస్ట్రీలో ఏవైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి FDI సరిగా వస్తలేదు. దానివల్ల కూడా ఇట్ ఈస్ బీన్ అ మేజర్ ప్రాబ్లం. సో ఈ స్లైడ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది రీసోర్సెస్, ఇండస్ట్రియల్ పాలసీ చేంజెస్ తీసుకురావాలి, దెన్ మంచి స్క్రూటినీ ఉండాలి, R&Dకి డబ్బులు పెట్టాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్టార్టప్స్కి FDI ఫండింగ్ జరగాలి. ఈ 4 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్, ఫస్ట్, బ్రాడర్ డిజైన్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్. ఇండియా డిజైన్డ్ చిప్స్. మెల్లగా వీ షుడ్ బీ ఇన్ సచ్ అ స్టేజ్ వేర్ వెన్ ఇండియా ఇస్ ట్రైంగ్ టు బికమ్ అ సూపర్ పవర్ ఇన్ ది ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్ ఆల్సో వీ షుడ్ బీ లైక్ అ సూపర్ పవర్. అలా జరగాలంటే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇండియాలో జరగాలి. నౌ మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మేడ్ ఇన్ ఇండియా వరకు వస్తే దట్ ఈస్ వెన్ దెర్ ఇస్ అ హ్యూజ్ సక్సెస్ ఇన్ పర్టికులర్ ఇండస్ట్రీ. నెక్స్ట్, విచ్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. దిస్ ఇస్ ద నోడల్ ఏజెన్సీ కింద పెట్టుకోవాలి. అండ్ చిప్ డిజైన్ సెక్టర్కి మార్కెట్ ప్లేయర్స్కి మధ్యన ఏదైతే గొడవ ఉందో అవి తగ్గించుకోవాలి. ఇలాంటిది ఆల్రెడీ ఇండియాలో కర్ణాటక మోడల్ జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఫ్యాబ్లెస్ యాక్సిలరేటర్ ల్యాబ్ SFL అండర్ ద కర్ణాటక గవర్నమెంట్ యాజ్ అ బ్లూ ప్రింట్ ఫర్ ద ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ. సో ఈ స్లైడ్లో మోస్ట్ ఇంపార్టెంట్ బ్రాడర్ డిజైన్ కాన్సెప్ట్స్ తీసుకురావాలి, మేడ్ ఇన్ ఇండియా చిప్స్ తీసుకురావాలి, మార్కెట్ ప్లేయర్స్కి ఇండస్ట్రియల్ పాలసీకి ఏవైతే డిఫరెన్స్లు అవి తగ్గించుకోవాలి, అండ్ కర్ణాటక మోడల్ బేస్ చేసుకుని ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ దీన్ని నోడల్ ఏజెన్సీ కింద చేసుకుని కర్ణాటక మోడల్లో ఉన్న ఆల్రెడీ రీసెర్చ్ ఆన్ సెమీకండక్టర్ ఇస్ గోయింగ్ ఆన్ బ్యూటిఫుల్లీ ఇన్ కర్ణాటక. సో దాని బేస్ కింద తీసుకుని దాని ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ చేస్తే ఇండియాకి సెమీకండక్టర్ ఇండస్ట్రీలో చాలా 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 పొటెన్షియల్ గ్రోత్ అండ్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ యూత్. సో అది మైండ్లో పెట్టుకుని పాలసీ డిజైన్ చేయాలి.